మనకు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి దొరికిన తురుపు ముక్కగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇలా ఫామ్ చేస్తుంది, ఈ రకంగా అవుతుందన్న ఎవరికి కూడా అంచనాలు కూడా లేవు. అంచనాలను తలకిందులు చేస్తూ తన మార్క్ రాజకీయంతో తనదైన ఎత్తుగడలతో తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేశారంటే దానిలో కంపల్సరీ పెద్ద బాధ్యత పెద్దగా ఎక్కువ తీసుకుంది ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా సక్సెస్ అయింది కారణం ఎవరైనా ఉన్నారంటే నిర్మోహమాటంగా చెప్పాలి మనందరూ కూడా రేవంత్ రెడ్డి. ఆ రోజున స్టార్ట్ అయింది ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టీపీసీసీ చీఫ్గా తీసుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య విద్యార్థిలాగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మేలు కోసం పనిచేస్తూ నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మనం గడిచిన ఉప ఎన్నికల్లో చూడొచ్చు, గడిచిన పంచాయతీ ఎన్నికల్లో చూడొచ్చు, ఉప ఎన్నికల్లో చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మరి బాధ్యత అంతా తన బుధస్కంధాల మీద వేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా గెలుపుకు ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళాలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా చేశారు. దానిలో సక్సెస్ కొన్ని ఉప ఎన్నికల్లో మొత్తం జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో సక్సెస్ సాధించారు, గెలిచి అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా సక్సెస్ సాధించి తన మార్కు రాజకీయం అంటే ఏంటో ఎలా చూపించారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలకు కూడా రెడీ అయిపోతున్నారు. 16-17 తారీఖుల్లో మరి 17వ తారీఖుల్లో జిల్లాల్లో కూడా ఆయన ముందు పర్యటిస్తున్నారు. మున్సిపాలిటీని కూడా ఏ మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల్ని ఎక్కడా కూడా తక్కువగా చూడలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అంటానికి ఇదొక ఉదాహరణ. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అన్న దాన్ని కంప్లీట్గా చెప్పడానికి తన మార్క్ రాజకీయంతో మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ మార్కు చూపించడానికి రేవంత్ మార్కు చూపించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారో. మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా మేము కూడా లోకల్గా చాలా బలంగా ఉన్నాయని చెప్తూ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలైతే లేదు. కానీ ప్రజల మనసులు గెలుచుకున్న వారే అంతిమంగా ఎవరైనా వాళ్లే విజయం సాధిస్తారనడానికి గడిచిన ఎన్నికలన్నీ కూడా ఉదాహరణ. చూద్దాం మరి రానున్న ఎన్నిక రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ మరి రాజకీయ పార్టీలు ఏ రకంగా ఎత్తుగడలతో ముందుకు వెళ్తాయి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీకి మరి గెలుపు అవకాశాలు ఉంటాయో చూడాలి. కానీ అందరికీ కూడా ఒకటైతే తెలుసు, కాంగ్రెస్ పార్టీ వీటిలన్నిటికంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే చాలా ముందుందన్నమాట రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ నోటిఫికేషన్ రాగానే రాజకీయ నాయకులందరూ కూడా